చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే, అవుట్ ఆఫ్ 2000 పీపుల్ దట్ వర్ దేర్, 1999 పీపుల్ ఆల్సో వర్ పార్ట్ ఆఫ్ ద స్టాంపీడ్. షుడ్ దే ఆల్ బి అరెస్టెడ్? ఇదిగోండి అలా దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి. షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్. హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్. షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు. ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి. అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. Okay, what is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Has anything changed for them? Or have we at least given a point? Are we saying ikapai asalu pre-release event lu gaani pedda processions gaani stars ki cinema release ku sambandhinchina success meet lu jaragavani cheptunnara? Super. What is the point you are driving? Super question. Idi correct aina question. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పేముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడీ వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు. వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా? కూర్చుని వాళ్ళు 2000 మంది వస్తారా? 2000 ఆర్గనైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును, తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును, అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు. వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ని వేసిన ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ని వేసిన బ్యారికేడ్స్ని బ్రేక్ పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును, లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్, లైఫ్ హ్యాస్ గాన్. మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది. వాళ్ళు కావాలని చేయలేదు కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి? అవును కాదు చెప్పాలి. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. ఫ్యాన్స్ ఏం చెప్పాలి, ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? లేదు, ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్, యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ అని ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద మేనేజ్మెంట్, రైట్, యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ ఈజ్ హ్యావింగ్ టు మేక్ కంప్లీట్ arrangements for security, safety and crowd control kada, and that they have to give the details of that to the state and the cops. ala meeru chepinchukondi. Correct. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇలాంటి ఈవెంట్స్కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి. సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. దానివల్ల ఏమైంది? Public question is not towards the star. Public question is towards the state.
ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా. సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దెమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీసుకి వేరే పని ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు, ఒక్క నిమిషం కస్తూరి గారు, ఇప్పుడు మీరు చాలా మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు ఎక్కడో అక్కడ, పెద్ద పుష్కరాలో పోయారు, కుంభమేళా అవుతుంది, పోతారు జనం, అది అక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు? దేవుడు ఐడల్ ని వెళ్ళి గిరఫ్తార్ చేయాలి. అది అంటే అడుగుతున్నాను మిమ్మల్ని బికాస్ అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెజెంట్ థింగ్. ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా, ఫ్యాన్స్ కూడా అండి, ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాస్ సెన్సిటివ్ అని, బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్. అవును, 1+1 is not 2, 1+1 is not 3, 1+1 becomes 3000. అది totally different animal. అవును, I am a good person, but when 1000 people are there, I am not that. ఆ crowd ki naaku aslu it's a different thing. అవును, ఆ mob mentality ki బాధ్యత ఉంది. ఒక లేడీ, ఒక పిల్ల అని కూడా చూడకుండా ఆ క్రౌడ్ అలా వచ్చింది అంటే ఆ ఫోర్స్ కి ఒక బాధ్యత ఉంది. మీరు అన్నారు మాబ్ మెంటాలిటీ అంటేనే చూడలేకపోవడం. మాబ్ మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ కావాలని ఎవరు చేయలేదు, కానీ ఇంటాక్సికేషన్ ఆఫ్ దట్ ఇది. సో we have to accept that. అక్కడ నేను అల్లు అర్జున్ గారికి బాధ్యత చెప్తాను. ఆయన బౌన్సర్స్ తీసుకొని వస్తున్నారు, ఎందుకు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఫ్యాన్సే కదా, ఆయన ఫ్యాన్స్ అయినా he knows it is his own fans, but he is protecting himself but from not his everybody own can. fans. Yes. Correct. So that means he has anticipated that there will be, but that he will do ala kaadu kada, that he has gone to 2000 events అనుకోండి in the last 1 year. ఆ 2000 ఈవెంట్స్ లో జరగకుండా ఒక చోట జరిగితే. అవునండి, ఒక్కసారే అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీస్తాము? డైలీ చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామా మనం? ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి. బౌన్సర్లు నలుగురున్న పడతారు, 40 మంది ఉన్న పడతారు. పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది. ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో he has to contribute to that also. Public protection not he అంటే అల్లు అర్జున్ గారు కాదు, స్టార్స్ అండ్ సెలబ్రిటీస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్? ద లెసన్స్ లెర్న్డ్ ఆర్, ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ, ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి. నేను ఫిల్మ్ లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే 2 పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేది అవసరం లేదంటాను నేను మూవీస్ లో ఉన్నా, నేను చెప్తా. ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని 100%, ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ షోకి తీసుకెళ్ళక. అర్థం కాలేదు, నేను ఎప్పుడు ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి.
మిమ్మల్ని మీతో పాటు మీ ఫ్యామిలీని అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయద్దు. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్, స్టార్స్ మీరు వి లవ్ యూ కాబట్టి you also love us by giving us protection. yes you give maximum అంటే హ్యావ్ టేక్ హై. నన్ను ఎవరు చూడ్డానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అనే అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్. అలా మేక్ ఇట్ no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. Same thing for organizers. మీరు ఈ మూవీ ప్రీమియర్ అని కాదు, ఏ పెద్ద ఈవెంట్ అయినా learn from sports events and give that kind of arrangements. లేదా వద్దు, చెయ్యొద్దు. అది ద లెసన్ ఫర్ కాప్స్కి లెసన్ ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్ ఇట్, మీరు పర్మిషన్ ఇవ్వండి, లేదా పర్మిషన్ ఇవ్వకండి. అంతే కదా. చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉండదు. చేసుండేవారు. వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు కాదు కదా. వీళ్ళు ముందే చెప్పుంటే సారీ అండి మేము ప్రొటెక్షన్ ప్రాబ్లం వస్తుంది చేసుండేవారు కాదు కదా. ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూరి గారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా వందల ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్‌హ్యాప్ ఇప్పుడు అయిందండి ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి. క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే, లోకల్ ప్రెమిసెస్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పడుతుంది, ఆ ఏరియాలో ఎంతమంది పడతారు, ఇలాంటి ఒక కాదు కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి. ఎలాగంటే లేడీస్ ఒక తరపు, జెంట్స్ ఒక తరపు, లైన్స్ మధ్యలో గ్యాప్, ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు వరకు లేదు కదా అనేది కాదు, ఇప్పుడు కావాలి కదా. అంతే. ఇప్పుడు ఇలాంటి ఒక సంభవం జరిగింది కదా. సో దుర్ఘటన, ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి we have to take. తప్పకుండా. ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి గారు. స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే, సెన్సిటివిటీ. ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను, వెరీ వెరీ generous of him. He expressed his anguish. He announced monetary aid 25 lakhs announce చేశారు. ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ, ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్ళారు. అది యాక్చువల్లీ ఆ మూవీలో ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్, అంతే కదా. సో ఆ గ్రూప్ ఎఫర్ట్ లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ హిమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు. ఐ ఫీల్ ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్.